హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక మంచి ట్రెండింగ్ ఫ్రెండ్షిప్ సాంగ్ పైన అయితే చేశాను. ఓకే, ఈ సాంగ్ మీకు డెఫినెట్‌గా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్య చాలా ట్రెండింగ్‌లో ఉన్న సాంగ్ ఇది. ఒకసారి డెమో చూడండి, ఎలా ఉందని చిన్న కామెంట్ అయితే చెప్పండి. ఓకే. బలారాముని బలము తిప్ప భీమాసేనుని గదా తిప్ప అర్జునుని ఫ్రెండ్స్, సాంగ్ అయితే మీకు నచ్చింది కదా. ఎందుకంటే ఇలాంటి టైప్లో ఎందుకు చేశానంటే చాలామంది ఇదే టైప్లో నేను రీల్ చూస్తున్నప్పుడు కూడా ఇలాంటి టైప్లోనే వచ్చింది. సో అందుకనే చేశాను, నేను వేరే డబ్బింగ్ ఏం చేయలేదు. సో మన సబ్స్క్రైబర్స్ కూడా ఒకరు అనుకుంటా, సో ఈ ఇన్స్టాగ్రామ్లో అనేది కామెంట్ చేశారు, సో ఇలాంటి టైప్లో చేయమని. ఓకే, అందుకని చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది వీడియో అనేది. ఓకే, మీకు సింగిల్ స్టెప్లో చెప్పేస్తాను, ఏం కష్టపడకుండా. ఓకే, మీరు అయితే వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. లేట్ చేయకుండా వీడియో ఎడిటింగ్లో వెళ్ళొద్దాం. అండ్ ఇంకోటి వచ్చేసి మీకు లిరికల్ ప్రాజెక్ట్ ప్లస్ షేక్ ఎఫెక్ట్ ఒకటే ఇచ్చాను. సో అది ఇన్పుట్ చేసుకోండి. ఫస్ట్ మీకు ఇక్కడ ఏం చెప్పాలంటే ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓకే, ఫుల్ ప్రాజెక్ట్లో మీకు జస్ట్ ఇక్కడ 4 టైప్స్ ఫొటోస్ అనేది ఉంటుంది, చాలా ఈజీగానే. ఓకే, ఇక్కడ నుంచి మీరు ఒక గ్రూప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే, గ్రూప్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఫోటో ఉంటుంది. ఫోటో పైన క్లిక్ చేసి ఇలా మీ యొక్క ఫోటో ఏదైనా ఒక ఫోటో అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకే, నేనైతే సురేష్ అన్న ఫ్రెండ్స్ ఫోటో అయితే తీసుకున్నాను. సో మీరు ఎవరిదైనా కావచ్చు, మీ బ్రదర్ అయినా లేకుంటే మీ ఫ్రెండ్స్ అయినా ఎవరిదైనా కావచ్చు, ట్రై చేయండి, బాగా సెట్ అవుతుంది సాంగ్ అనేది. ఓకే, ఇలా అయితే మీరు గ్రూప్ అనేది ఎడిటింగ్ చేసుకోండి, ఎక్స్ట్రా పార్ట్ని జూమ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఇక్కడ. ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ ఏం చేస్తారంటే ఒక ఫొటోస్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేద్దాం. ఇప్పుడు ఏం చేస్తారంటే మెయిన్ అనేది ఇక్కడ ఒకటి చెప్పాలి మీకు. లిరికల్ షేక్ ఎఫెక్ట్ ఒక ప్రాజెక్ట్ ఇచ్చాను, ఇది ఇన్పుట్ చేసుకోండి. ఇక్కడ టెక్స్ట్ ఉంటుంది, మీకు చాలా టెక్స్ట్ ఉంటుంది. మీ దగ్గర ఒకవేళ టైం ఉంటే మీరు ఈ టెక్స్ట్ అన్నిటిని మీరు నేను ఇచ్చిన ఫంట్ అనేది మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి, ఒకవేళ మీ దగ్గర ఉంటే నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే అన్నిటినీ ఒకసారి సెలెక్ట్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నది మీరు ఇమేజ్, ఇక్కడ 2 ఫోటోస్ షేక్ ఎఫెక్ట్ ఉంది కదా, ఈ షేక్ ఎఫెక్ట్ని మీరు సెలెక్ట్ చేసుకోకండి. కాపీ 12 లేయర్స్ అని ఉంది కదా, ఈ కాపీ లేయర్స్ అయితే తీసుకోండి. ఫుల్ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు స్టార్టింగ్లో తీసుకొని పేస్ట్ 12 లేయర్స్ అని ఉందిగా, సో 12 లేయర్స్ పైన క్లిక్ చేస్తే మీకు చూడండి ఇక్కడ చాలా సింపుల్గా అనేది పేస్ట్ అనేది అయిపోయింది వితిన్ సెకండ్లో. ఓకే, ఇంకోటి వచ్చేసి ఇక్కడ షేక్ ఎఫెక్ట్లో మీకు ఇందాక చెప్పాను కదా, సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఇక్కడ కాపీ లేయర్ అయితే చేసుకోండి. కాపీ లేయర్ చేసుకొని ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి ఇక్కడ కూడా ఫోటో ప్యానెల్ సెలెక్ట్ చేసి పేస్ట్ అయితే చేసుకోండి ఈ విధంగా. ఓకే, ఇలా అయితే పేస్ట్ చేసుకోండి. ఇక్కడ కూడా ఒక ఫోటో వదిలేసి ఇంకో ఫోటోకి పేస్ట్ చేయండి ఈ ఎఫెక్ట్ అనేది. ఓకే, వదిలేసిన ఫోటో సెకండ్ ఎఫెక్ట్ అనేది ట్రై చేయండి ఈ విధంగా. ఓకే ఫ్రెండ్స్, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోని సేవ్ చేయాలనుకుంటే ఇక్కడ సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మంచి క్వాలిటీలో ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఓకే.